హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ 2024 నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసి ఎగ్జామ్ అటెండ్ అయ్యారో వాళ్ళకి ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు వీడియోలో వచ్చేసి ఎగ్జామ్ రిజల్ట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అండ్ అదేవిధంగా మన స్కోర్ కార్డ్ ఎప్పుడు వస్తుంది, అదేవిధంగా అండ్ కట్ ఆఫ్ అనేది ఎంత పెట్టారు కేటగిరీ వైజ్గా, ఎస్సీ వాళ్ళకి ఎంత పెట్టారు, ఎస్టీ వాళ్ళకి ఎంత, ఓబీసీ వాళ్ళకి ఎంత, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంత, యువర్ క్యాండిడేట్ వాళ్ళకి ఎంత అనేది ప్రతిదీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మా ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంది, ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలనుకుంటే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ అయితే పెట్టుకోండి. మెయిన్ టాపిక్ అయితే మనకు రైల్వే డిపార్ట్మెంట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి చేసినటువంటి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ 2024 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సిబిటి ఎగ్జామ్ రిజల్ట్స్ పీడిఎఫ్ వచ్చేసి ఇదే అనమాట. ఈ రిజల్ట్స్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి ఆల్రెడీ పిన్ చేసి పెట్టాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మనకు ఆర్పీఎఫ్ 02/2024 2024 సెకండ్ నోటిఫికేషన్ మనకు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అయితే వచ్చింది. రిజల్ట్స్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఇక్కడ మనకు థర్డ్ పాయింట్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళు వచ్చేసి ఇండివిజువల్ రిజల్ట్స్ అనమాట, అంటే స్కోర్ కార్డ్ అనొచ్చు. ఆ స్కోర్ కార్డ్ అనేది ఆర్ఆర్ వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి, అంటే లాగిన్ అయ్యేటప్పుడు మీ రిజిస్టర్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వాలి. మీకు ఇప్పుడు జూన్ 20, 2025 రేపు సాయంత్రం 5 గంటల నుండి మీరు ఆర్ఆర్ వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి మనకు అక్కడ స్కోర్ కార్డ్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అది లింక్ యాక్టివ్ అయిన తర్వాత నేను రేపు మీకు అప్డేట్ ఇస్తాను ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది. అండ్ ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకు సెకండ్ స్టేజ్ అనేది మనకు పిఎంటీ, పిఈటీ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో, అంటే ఈ లిస్ట్లో ఉన్నటువంటి అయితే రోల్ నెంబరు, రిజల్ట్స్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే పీడిఎఫ్ ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్ పోస్ట్ చేసాం కదా, మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీ రిజిస్టర్ నెంబర్ అయితే ఉంటుంది కదా, ఆ రిజిస్టర్ నెంబర్ కానీ రోల్ నెంబర్ అంటారు దీన్ని, మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు చూపిస్తుంది. మీకు చూపించిందంటే మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టు, అండ్ నెక్స్ట్ స్టేజ్ ఫిజికల్ టెస్ట్కి మీరు ఎలిజిబుల్ అయినట్టు, షార్ట్ లిస్ట్ అయినట్టు అనమాట. అండ్ ఫిజికల్ టెస్ట్కి బాగా ప్రాక్టీస్ అయితే చేయండి ప్రతి ఒక్కరికి. ఆల్ ది బెస్ట్. అండ్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎవరైతే సెలెక్ట్ కాని వాళ్ళకు కూడా మనకు 2025లో ఆర్పీఎఫ్ నోటిఫికేషన్ కూడా ఉంది కాబట్టి దానికి బాగా ప్రిపేర్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా. ఇక నెక్స్ట్ మనకు కట్ ఆఫ్ చూసుకున్నట్టు ఇక్కడ నార్మలైజ్డ్ స్కోర్ ఏదైతే ఉందో ఆ నార్మలైజ్డ్ స్కోరు అంటే మనకు యాడ్ చేసి మనకైతే కట్ ఆఫ్ అయితే పెట్టడం జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకి ఇద్దరికి సపరేట్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే మేల్ వాళ్ళకు వచ్చేసి యువర్ క్యాండిడేట్ వాళ్ళకు వచ్చేసి 76.82 అయితే పెట్టడం జరిగింది. ఎస్సీ వాళ్ళకు 70 మార్కులు 0.19 అయితే పెట్టడం జరిగింది. ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 65 మార్కులు 0.67 అయితే పెట్టడం జరిగింది. ఓబీసీ వాళ్ళకు 74.06, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళకు 71.92 అయితే పెట్టడం జరిగింది. అయితే బ్రదర్, ఈ కట్ ఆఫ్ అనేది మనకు ఆల్ ఓవర్ ఇండియా కట్ ఆఫ్, అంటే ఆంధ్ర వాళ్ళకి సపరేట్గా, తెలంగాణ వాళ్ళకి సపరేట్గా ఏ విధంగా అయితే ఉండదు. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ కానీ అవన్నీ కూడా మనకు ఆల్ ఇండియా వైజ్ వేకెన్సీ అనమాట. కాబట్టి వీటికి ఎటువంటి స్టేట్ వైజ్ కట్ ఆఫ్ అయితే ఉండదు. ఇవంతా కూడా ఆల్ ఓవర్ ఇండియా కట్ ఆఫ్ కాబట్టి చూసుకోండి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు. ఇక నెక్స్ట్ అమ్మాయిల విషయానికి వస్తే కనుక ఎవరైతే యువర్ క్యాండిడేట్ వాళ్ళు ఉన్నారు కదా, 73.75 మార్క్ అయితే పెట్టడం జరిగింది. ఎస్సీ వాళ్ళకు 66.37 పెట్టడం జరిగింది. ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 62.27 అయితే పెట్టడం జరిగింది. ఓబీసీ వాళ్ళకు 70.19 అయితే పెట్టడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 68.89 అయితే పెట్టడం జరిగింది అనమాట. అండ్ అదేవిధంగా ఎవరైతే ఎక్స్-సర్వీస్మెన్ క్యాండిడేట్ వాళ్ళు ఉన్నారో ఫీమేల్ వాళ్ళు 30.19 అయితే పెట్టడం జరిగింది అనమాట. అండ్ ఈ విధంగా మీరు మీ కట్ ఆఫ్ని చెక్ చేసుకోండి. ఈ మార్కులు ఇచ్చినటువంటి వాళ్ళకు కంపల్సరీ మీకు రిజల్ట్స్ పీడిఎఫ్లో మీ రోల్ నెంబర్ కానీ, మీ రిజిస్టర్ నెంబర్ కానీ కంపల్సరీ అయితే ఉంటుంది, మీ హాల్ టికెట్ నెంబర్ అనేది. అండ్ కొంతమందికి లిస్ట్లో లేకపోతే మీరు ఏం చేయండి, రేపు ఈవినింగ్ మనకు స్కోర్ కార్డ్ అనేది లింక్ యాక్టివ్ అవుతుంది కాబట్టి మీరు ముందుగా లింక్ యాక్టివ్ అయిన తర్వాత స్కోర్ కార్డ్ చెక్ చేసుకోండి. స్కోర్ కార్డ్ చెక్ చేసుకున్న తర్వాత మీ క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ క్యాస్ట్కి తగ్గట్టు మీ కట్ ఆఫ్కి మీరు రీచ్ అయ్యి ఉంటే మీరు కంపల్సరీ మీకు ఒక రోల్ నెంబర్, మీ లిస్ట్లో మీ పేరు ఉంటుంది, మీ రోల్ నెంబర్ ఉంటుంది. ఒకవేళ మీకు వచ్చిన మార్కులు కట్ ఆఫ్కి రీచ్ అవ్వలేదంటే మీరు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేదు అని అర్థం అనమాట. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్, ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్ అనమాట. ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేదో వాళ్ళు నెక్స్ట్ మనకు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా ఉంది కాబట్టి 2025లో కంపల్సరీ దానికి ప్రిపేర్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ.